అది నీ దేహము కాదు, అది దేవుడి దేహం. నేను మరలా చెబుతున్నా వినండి. జ్ఞానస్థానము ద్వారా మనం దేవుని ఆత్మను పొందుకుందాం. జ్ఞానస్థానము ద్వారా మనం దేవుని దేహంలో భాగమయ్యాం. జ్ఞానస్థానము ద్వారా మనం దేవునికి బిడ్డలమయ్యాం. జ్ఞానస్థానము ద్వారా యేసు ప్రభుని పునరుత్థాన దేహంలో పాలిభాగస్థలమయ్యాం. అప్పుడు మన దేహం మనది, మన దేహం దేవుడిది. మరి నీ దేహం దేవుడిదైనప్పుడు ఈ దేహాన్ని పెట్రోల్ పోసి డీజిల్ వేసి ఎలికల మందు గులికల మందు ఊరేసుకొని కత్తి పెట్టి కోసుకోవటం ఎంతకంటే పాపం మరి ఏ పాపం ఉండదేమో. ప్రైజ్ ది లార్డ్. వీళ్ళు చేతులు ఎందుకు కోసుకుంటారు తెలుసా? చచ్చిపోవటానికి కాదు, వాళ్ళని భయపెట్టడానికి. ఎవరిని భయపెట్టడానికి? అమ్మో చేయి కోసుకుందని ఒట్టిదే. వాళ్ళ పైన ఒక్క లేయర్. శరీరానికి ఎన్ని పొరలు ఉంటాయి?